Hello friends, welcome to my channel. Any bachelor's degree in computer science, engineering or related field కంప్లీట్ చేసిన వాళ్ళు ఇక్కడ స్ప్రింగ్ రిక్రూట్ కంపెనీ వాళ్ళు ఎంట్రీ లెవెల్ జావా డెవలపర్ అనే జాబ్ రోల్ని అయితే ఆఫర్ చేస్తున్నారు ఫుల్ టైం. ఇక్కడ హైరింగ్ ఫర్ క్లయింట్ బేస్డ్ ఇన్ బెంగళూరు అని చెప్తున్నారు. 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే 4 to 5 lakh per annum శాలరీ ఇస్తారు. బెంగళూరు కర్ణాటక లొకేషన్లో మన ఇండియాలోనే ఇక్కడ మనకు లొకేషన్ అయితే లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒకసారి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను, వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే కొత్తగా చూస్తున్నాం అంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకున్నారంటే మేము చేసే ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, రెస్పాన్సిబుల్ టు రైట్ అండ్ మెయింటైన్ జావా అప్లికేషన్స్ కోడ్, ట్రబుల్ షూట్ అండ్ డీబగ్ అప్లికేషన్స్, collaborate with cross-functional teams including designs, product managers and create to delivery features, write unit test cases for applications, document application changes and updates. ఇక్కడ అర్థమైందని ఫ్రెండ్స్, ఇక్కడ మెయింటైన్ చేయాలి జావా అప్లికేషన్స్ కోడ్ పైన, డీబగ్ చేయాలి, అలాగే కొలాబరేట్ విత్ క్రాస్ ఫంక్షనల్ టీమ్స్తో ఇంక్లూడింగ్ డిజైన్స్ కావచ్చు, ప్రోడక్ట్స్ మేనేజర్స్ కావచ్చు, ఇక్కడ డెలివరీ ఫ్యూచర్స్ కూడా చేయగలగాలి. రైట్ యూనిట్ టెస్ట్ కేసెస్ ఫర్ అప్లికేషన్స్, అలాగే డాక్యుమెంట్ అప్లికేషన్ చేంజెస్ అండ్ అప్డేటెడ్స్ కూడా చేయగలగాలి అని చెప్తున్నారు. ఇక్కడ రిక్వైర్మెంట్ చూసుకుంటే స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్ అంటున్నారు. నాలెడ్జ్ ఆఫ్ జావా, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ పైన మీకు కొద్దిగా తెలిసి ఉండాలి. అలాగే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో J2EE ఫ్రేమ్వర్క్ చేయగలగాలి. ఇక్కడ SQL అండ్ నో SQL డేటాబేసెస్ అండ్ ORM ఫ్రేమ్వర్క్స్ లైక్ ఐబర్నెట్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆప్టిట్యూడ్ అండ్ అనలిటికల్ స్కిల్స్, అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ఏ టీమ్ అంటున్నారు. ఇక్కడ అబౌట్ కంపెనీ బెనిఫిట్స్ కూడా కొన్ని ఇచ్చారు, చూసుకోండి. ఇక దీనికోసం అప్లై చేసుకోవడానికి ఇక్కడ రైట్ సైడ్లో అప్లై నౌ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ రెజ్యూమ్, ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్, మీ మొబైల్ నెంబర్, డిజిగ్నేషన్ ఉంటే ఇవ్వండి, లేకుంటే నాట్ అప్లికబుల్, కరెంట్ లొకేషన్, అలాగే కరెంట్ సిటీసీ, ఎక్స్పెక్టెడ్ సిటీసీ వాళ్ళే చెప్పారు 4 to 5 అని, అదే పెట్టేసేయండి. నోటీస్ పీరియడ్ కంపల్సరీగా లింక్డ్ ఇన్ URL పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. వెంటనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అలాగే అప్లై చేసుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.